హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. చపాతీలో కన్నా రైస్లో కన్నా చాలా బాగుంటుందండి రొయ్యల ఫ్రై అయితే. ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే రొయ్యలు అయితే ముందుగానే తెచ్చి పెట్టుకున్నాము. ఇవి టైగర్ ఫ్రాన్స్ అనమాట, పెద్ద సైజు రొయ్యలు. వీటిని అయితే మంచిగా క్లీన్ చేసిస్తారు, కానీ నరాలు అయితే తీసియారనమాట. ఈ నరాలు అయితే మనమే తీసుకోవాలి. చూడండి, ఈ ఒక్క రొయ్యకి 2 నరాలు అయితే ఉంటాయన్నమాట. పైన ఒకటి, మధ్య కింద ఒకటి ఉంటుందన్నమాట. ఇలా తీసేసేయాలి. ఫస్ట్ అయితే నైఫ్తో అయితే ఒకసారి రొయ్యని నరం అయితే తీసి మెల్లగా కట్ చేసుకొని ఈ నరం అయితే తీసేయాలి. ఎందుకంటే ఇది మంచిది కాదు, హెల్తీ కాదనమాట. ఇలానే వండుకొని చాలామంది హోటల్స్లో, కొన్ని ప్లేసెస్లో అయితే నరాలు తీస్తారో లేదో కూడా తెలియదు అనమాట. ఇంట్లో తెచ్చుకుంటే మాత్రం ఇలా నీట్గా మనం క్లీన్ చేసుకొని నీట్గా ఒక 2-3-4 టైమ్స్ అలా ఉప్పు వాటర్లో, సాల్ట్ వాటర్లో వేసుకొని నానబెట్టి మరి నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇది సముద్రాల్లో ఉంటాయి, నదుల్లో ఉంటాయి కదా, అంత కొంచెం నీచు వాసన ఎక్కువ ఉంటుంది. సో నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట. నేనైతే ఇట్లా నరాలు అయితే తీసేసుకుంటున్నాను. చాలా టైం పడుతుందండి నరాలు తీసుకోవడానికి. ఓపిక మీద మొత్తం క్లీన్గా తీసుకోవాలి. చూడండి, ఇట్లా నరాలు అయితే తీసేస్తున్నాను. చిన్న రొయ్యలు అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి నరం తీయడం అయితే. ఈ పెద్ద రొయ్యలు కదా, కొంచెం సింపుల్గానే తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉంటుంది. ఇదంతా వేస్టేజ్ అనమాట. ఇది తినొద్దు, అస్సలు మంచిది కాదు. ఎన్నో హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. ఇలా నీట్గా తీసి ఒక 3-4 టైమ్స్ సాల్ట్ వాటర్లో అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇదేనండి రొయ్యలు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా, ఇది ఆల్రెడీ నేను సాల్ట్ వాటర్లో కడిగానండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా ఈ రొయ్య ముక్కలకి మంచిగా అనుకునేటట్లు, ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు అంటేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది పల్లి నూనె అండి. పల్లి నూనె వేస్తే కొంచెం టేస్టీగా అవుతాయి అన్నమాట కర్రీస్. చిన్న వెల్లుల్లిపాయను అయితే చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. ఫ్రైలోకి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసాను. అలాగే ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనంతా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరనే ఉడుకుతున్నాయండి. ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నాను. రొయ్యల్లో కూడా పసుపు వేసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి. ఇదైతే ఈ వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్ వేసుకున్నాను కదా, ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీనంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను, ఇంతకుముందు రొయ్యల్లో కూడా కారం వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేసుకున్నాను, ఇది కలర్ఫుల్గా కనిపించడానికి. అండ్ ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇది రొయ్యలు కొంచెం నీచు వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ ఫ్రైలో మనం ఆనియన్స్లోని కారము, ఉప్పు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఉడికించుకోవాలి అంతా. ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని అయితే వేసుకుంటున్నాను. ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయొద్దండి. నీళ్ళు వేయకుండా ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. చూడండి, ఇందులోకి అయితే వాటర్ అయితే పైకి వచ్చిందనమాట. నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి. జస్ట్ ఇవి ఆనియన్స్లో నుంచి వచ్చిన వాటర్, అలాగే రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అనమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు నేను గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, అది వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ వాటర్ అంతా అలానే ఉడికించుకోవాలండి. కాసేపయినాక అదంతా మంచిగా ఫ్రై అవుతుందనమాట. ఇలానే దించేసుకుంటా అంటే కూడా ఇలానే స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయొచ్చు. ఎందుకంటే కొంచెం గ్రేవీలా కూడా ఉంటుంది కదా! ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకుంటున్నాను. అంటే ఫ్రైలా రావాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.